హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి 7.1 వెర్షన్ 8 అస్టా కిట్ అయితే యూజ్ చేశానండి. 5.1 అయితే రెడీ చేశాను. మన కస్టమర్ వచ్చేసి తెనాలి నాని బ్రదర్. తన బెంగళూరులో వర్క్ చేస్తూ ఉంటారు. సో మనకి అక్కడి నుంచి అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అన్న నాకు 5.1 డాల్బే యాంప్లిఫైర్ అయితే కావాలి, ఎటువంటి హమ్మింగ్ లేకుండా అయితే చేసి ఇమ్మని చెప్పారు. సో నన్ను నమ్మి నాకు ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నన్ను ఇప్పటిదాకా చాలా బాగా సపోర్ట్ చేసావు, ఒక బ్రదర్లా ట్రీట్ చేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాని బ్రో. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి ప్యానల్ కూడా నాని బ్రో నాకే వదిలేశారు. ఈ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మనకి ఈ ప్యానల్ అయితే నేను కస్టమర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఇదే ప్యానల్ అయితే నేను నాని బ్రో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రంట్ లుక్ అయితే కంపెనీ ప్యానల్ టైప్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే ఇదైతే సెలెక్ట్ చేశాను నేనే. ఇది మాస్టర్ వాల్యూమ్, ఇక్కడ సబ్ కంట్రోల్ ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి పవర్ స్విచ్ అనేది, ఇక్కడ ఎల్ఈడి ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం ఓన్ డిజైనింగ్ అండి ఈ ప్యానల్స్ అన్నీ. అలాగే ఫ్రంట్ ఓన్లీ డిస్ప్లే కనపడేలాగా ఇక్కడైతే మనం రెడీ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అలాగే నాది ఎప్పటిలాగే రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేస్తే నాకు బూస్టప్లా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇంకా మరిన్ని ఇలాంటి యాంప్లిఫైర్స్, కొత్త కొత్త ప్రోడక్ట్స్ మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. నన్ను ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఇన్నర్ సైడ్ ఏదైనా ఎలా ఉందో ఏంటో, వైరింగ్ అదే ఎలా చేశాను, ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాను, బోర్డ్స్ ఉంటుంది ప్యానల్ లుక్ అనేది. ఇది వచ్చేటప్పుడు సబ్ కంట్రోల్, దీని కింద స్విచ్ వచ్చేటప్పుడు ఎల్ఈడి ఆన్ ఆఫ్. 7.1 డాల్బే ఆడియో సిస్టమ్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేటప్పుడు ఎన్కోడర్ ప్లస్ సెలెక్టర్. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇన్నర్ సైడ్ నేను ఏమేమి యూజ్ చేశాను, ఏంటో వైరింగ్ అది ఎలా చేశాను, ఏమేమి బోర్డ్స్ యూజ్ అని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. లోపల అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఇది వచ్చేటప్పటికి 5 ఛానల్ శక్తి, ఈచ్ 1 ఛానల్ 100 వాట్ వస్తుంది. అలాగే ఇది కుమార్ వచ్చేటప్పటికి 200 వాటేజ్ వస్తుంది, డండర్ మోనో 4TR. ఇక్కడ వచ్చేటప్పటికి సబ్ ఫ్రీక్వెన్సీ బోర్డు అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది, ప్రియామ్ బోర్డు, విన్నర్ మ్యాక్స్ కంపెనీ వాళ్ళది. అలాగే ఇది ఎక్స్ట్రీమ్ కంపెనీ 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేసాము. 24/024 10 amp మ్యాక్స్ వర్త్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాము. అలాగే కెపాసిటర్స్ వచ్చేటప్పటికి 63 volt 10,000 అయితే యూజ్ చేసాము. 10 amp డయోడ్ అయితే యూజ్ చేసాము. ఈ బక్ బోర్డ్ వచ్చేటప్పటికి ఫ్యాన్కి అయితే యూజ్ చేయడం జరిగింది. దీని కింద వచ్చేటప్పటికి SMPS ఉంటుందండి, పవర్ సప్లై అనేది. ఇది వచ్చేటప్పటికి వెర్షన్ 8 మదర్ బోర్డ్ అయితే అస్ట్రా మీకు ఆల్రెడీ తెలిసిందే. దీంట్లో మనం అంటే ఇది 7.1, ఆల్రెడీ మనం ఇది 5.1 కింద అయితే చేయడం జరిగింది. కస్టమర్ మన నాని బ్రో తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే 7 ఛానల్ కింద అయినా చేసుకోవచ్చు. ఆ రకంగా అయితే డిజైన్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, మీకు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను. ఇది వచ్చేటప్పుడు క్యాబిన్ వచ్చేటప్పుడు 4.5 inches 10 inch డెప్త్ ఉంటుందండి. క్లోత్ వచ్చేటప్పుడు 10, కొద్దిగా స్లిమ్ ఫిట్లో ఉంటుంది. ఇది చూడడానికి లుక్లో నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ అయితే కంప్యూటర్ సాకెట్ కావాలన్నారు మన నాని బ్రో, దాని గురించి అయితే ఇలాగా సాకెట్ అనేది కట్ చేయడం జరిగింది. అలాగే వచ్చేటప్పటికి ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్, బ్యాక్ సరౌండింగ్, ఇది సెంటర్. అంటే ఇది ఎక్స్ట్రా అయితే యాడ్ చేశాను, అంటే పిన్స్ అనేది డ్యామేజ్ అయినప్పుడు ఇది యూజ్ అయ్యేలాగా పెట్టాను. అలాగే ఇది సబ్ వూఫర్ కూడా సేమ్, అంటే మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇది 7.1 కింద చేసుకోవడానికి కూడా సెట్ అవుతుంది ఈ క్యాబిన్ అనేది. దానికోసం అయితే క్యాబిన్ అనేది సెలెక్ట్ చేశాను. బ్యాక్ అయితే ఇక్కడ కటింగ్ చేశానండి. ఇక్కడ ఇది వచ్చేటప్పుడు డమ్మీ, ఓన్లీ ఆర్సీ సాకెట్లు క్లోజ్ చేశాను. కొద్దిగా అందం కోసం అయితే ఈ విధంగా అయితే రెడీ చేసాము. బ్యాక్ సైడ్ అనేది బ్యాక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఆన్ చేసినప్పుడు ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ మన కస్టమర్ వచ్చేసి గోల్డ్ కావాలన్నారు లైట్, దానికోసం నేను ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. ఇక్కడ ఎల్ఈడి ఆఫ్ అనేది ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీని ఆడియో టెస్ట్ మన కస్టమర్ని అయితే అడుగుదాం, మన నాని బ్రోని అయితే అడుగుదాం. రివ్యూ ఎలా ఉంది ఏంటో ఫీడ్బ్యాక్ అయితే అడుగుదాం.
అలాగే దీని ఆడియో టెస్ట్ కుదిరితే నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. రేపు డెలివరీ అయితే వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ మరి ఒకసారి మీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఏమనుకోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మాకు మీ వీడియో అప్లోడ్ చేయగానే మీ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.